పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. అవినీతి టీఎంసీ సర్కారు ఓడించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని చెప్పారు. కేంద్రం సంక్షేమ పథకాలను పేదలకు చేరనివ్వడం లేదని విమర్శించారు. అరబ్ దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ సిద్ధమన్నారు బీజేపీ నేతలు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధిని టీఎంసీ సర్కార్ అడ్డుకుంటోందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను పేదలకు చేరనివ్వడం లేదని ఆరోపించారు. మోదీ సర్కార్ ఇచ్చిన 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆ డబ్బంతా టీఎంసీ సిండికేట్ జేబుల్లోకి చేరుతోందని విమర్శించారు. బెంగాల్లో పర్యటించిన అమిత్ షా అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదన్నారు. మమతాజీ, आपकी पार्टी का और आपकी सरकार का भ्रष्टाचार अब छिप नहीं सकता. ममता दीदी जितना करना है इतना कर दो. एसआईआर ये न्यायिक तरीके से चल रहा है. हम चुनाव आयोग का समर्थन कर रहे हैं. मतदाता सूची से घुसपैठियों को निकालना ही पड़ेगा. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతోందన్నారు అమిత్ షా. తన మాటలను సీఎం మమత తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. ఓట్ల కోసమే బంగ్లాదేశీయుల చొరబాట్లను టీఎంసీ సర్కార్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పారు. 2026 ఏడాది బెంగాలీల జీవితాలను మార్చబోతోందన్నారు షా. एसआईआर में इलेक्शन कमीशन को ममता बनर्जी के अफसर सहयोग नहीं कर रहे, मगर भारतीय जनता पार्टी एसआईआर का समर्थन करे और हम सुनिश्चित करेंगे कि यहां पर मतदाता सूची का शुद्धिकरण हो. हम पूरा सहयोग इलेक्शन कमीशन का करेंगे. అరబ్ దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. ఉగ్రవాదంపై కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీలో భారత్ అరబ్ దేశాల ఫారిన్ మినిస్టర్ల 2వ సమావేశంలో పాల్గొన్నారు జయశంకర్. బార్డర్ టెర్రరిజం అనేది ఉమ్మడి సమస్యగా మారిందని చెప్పారు. ఉగ్రవాదం నుంచి ప్రజలను రక్షించుకునే హక్కు దేశాలకు ఉందన్నారు. is that of terrorism in all its forms and manifestations. Cross-border terrorism is particularly unacceptable because it violates the basic principles of international relations and diplomacy. Societies targeted by terrorism have the right to defend themselves and will understandably exercise it. It is essential that we strengthen international cooperation to combat what is a global scourge. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆత్మ నిర్భర్ దిశగా పయనిస్తోందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దేశంలోని అన్ని వర్గాలకు మేలు జరిగేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. దేశ వృద్ధి రేటుకు బూస్టులా పనిచేస్తుందన్నారు. వీబీ జీరామ్జీ చట్టంపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్. छत्तीसगढ़ में ये प्रगति अभूतपूर्व हो रही है और फलों की खेती, फूलों की खेती, सब्जियों की खेती, औषधि खेती न केवल हमारी जरूरतें पूरी करती है बल्कि किसान की आमदनी बढ़ाती है. मोदी जी के नेतृत्व में, प्रधानमंत्री जी के, हमारा लक्ष्य किसानों की खेती और अधिकतम लाभ की कैसे बने, उस पर हम लगातार काम कर रहे हैं. ఇక రేపు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు.